హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రైస్ చపాతీలోకి సైడ్ డిష్గా మంచి కాంబినేషన్గా డిఫరెంట్ ప్రాసెస్తో చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి మునక్కాడ ఫ్రైని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 మీడియం సైజు మునక్కాళ్ళని ఇక్కడ చూపిస్తున్నటువంటి సైజులో కట్ చేసుకుని తీసుకుంటున్నానండి. దీనిలోకి ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటరు, 1 టీ స్పూన్ ఉప్పును వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మునక్కాళ్ళన్నవి 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇవి కుక్ అవుతుంటాయండి. వేరొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి ఫ్రెష్ కొబ్బరి పావు కప్పు, ఫైన్గా చాప్ చేసినటువంటి 2 ఇంచీల అల్లము, తొక్క ఒలుచుకున్నటువంటి 8 వెల్లుల్లి రబ్బలు, గుప్పెడంత కాడలతో ఉన్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని దీనిలోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. అంతలోకి మనం మునక్కాయని చూపిస్తున్నాను చూడండి. నైఫ్ పెట్టి కూర్చామనుకోండి, నైఫ్ అన్నది చాలా సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఈ మునక్కాయలు వాటర్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని తాలింపు వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ మసాలాలోని పచ్చి వాసన పోయే అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు టమాటా, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని ఇక్కడ స్పైసెస్ అన్ని ఒక్క నిమిషం వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మునక్కాయలు ఉడకపెట్టుకున్నప్పుడు మిగిలినటువంటి వాటరు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్లో నుంచి ఆయిల్ అన్నది సపరేట్ అయ్యే అంతవరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ పాయింట్లోనే మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి మునక్కాయలను కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వట్టుగానే ఉంది కదా, ఈ పాయింట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసేద్దాము. ఇది చల్లారిన తర్వాత పూర్తిగా డ్రైగా అయిపోతుందండి. అందుకని ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఇలా డిష్ అవుట్ చేసుకున్నటువంటి మునక్కాల ఫ్రై మీద ఫైన్గా చాప్ చేసినటువంటి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే అనమాట. అంతేనండి. ఇటు రైస్లోకైనా చపాతీలోకైనా సైడ్ డిష్గాను చాలా డిఫరెంట్ టేస్ట్తో తక్కువ టైంలో అయిపోయేటువంటి మునక్కాడ ఫ్రై రెడీ.